డ్రాగన్ ఇప్పుడు ఈ సినిమా గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇంకో 2 రోజుల్లో మన యంగ్ టైగర్ బర్త్డే కాబట్టి ఈసారి ప్రశాంత్ నీల్ చాలా గట్టిగా ప్లాన్ చేశాడని, ఆల్రెడీ రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అయింది కాబట్టి గ్లింప్స్ తో ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అవ్వాలని గట్టిగా ఫిక్స్ అయ్యారట. అయితే జనరల్ గా టీజర్ అయితే 1 నిమిషం, ట్రైలర్ అయితే 3 నిమిషాలు ఉంటుంది, గ్లింప్స్ అయితే 1/2 నిమిషం. కానీ ఈసారి ఎన్టీఆర్ గ్లింప్స్ ఏకంగా ట్రైలర్ కన్నా పెద్దగా ఉంటుందట. టాలీవుడ్ సినిమా ప్రమోషన్స్ అంటే ఒకప్పుడు చాలా సింపుల్ గా ఉండేవి. సినిమా రిలీజ్ కు కొద్ది రోజుల ముందు ఒక టీజర్ వదిలేవారు, తర్వాత ట్రైలర్ విడుదల చేసేవారు, అంతే. ప్రేక్షకులు కూడా అదే చూసి థియేటర్లకు వెళ్లేవారు. అప్పట్లో 1 నిమిషం టీజర్ వచ్చినా అభిమానులు పండగ చేసుకునేవారు. హీరో ఎంట్రీ షాట్, ఒక డైలాగ్, ఒక ఫైట్ షాట్, చివర్లో టైటిల్ కార్డ్, ఇవే చాలనుకునే రోజులు అవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సోషల్ మీడియా పెరగడం, పాన్ ఇండియా మార్కెట్ విస్తరించడం, ప్రేక్షకుల అంచనాలు పెరగడం వల్ల సినిమా ప్రమోషన్స్ కూడా కొత్త రూపం దాల్చాయి. ఇప్పుడు ఒక సినిమా విడుదలకు ముందు జరిగే ప్రమోషన్స్ చూస్తే అది కూడా ఒక ప్రత్యేకమైన ఈవెంట్ లా అనిపిస్తుంది. ముందుగా అనౌన్స్మెంట్ పోస్టర్ వస్తుంది, ఆ తర్వాత ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్, ప్రీ గ్లింప్స్, టీజర్, ట్రైలర్, రిలీజ్ ట్రైలర్ అంటూ ఒక్కో స్టెప్ లో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతూ వస్తున్నారు మేకర్స్. ముఖ్యంగా సోషల్ మీడియా యుగంలో ప్రతి చిన్న అప్డేట్ కూడా వైరల్ కావడం వల్ల దర్శక నిర్మాతలు ఇప్పుడు ప్రమోషన్స్ ను మరింత గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. ఈ ట్రెండ్ ను టాలీవుడ్ లో కొత్త స్థాయికి తీసుకెళ్లిన దర్శకుల్లో ఎస్ఎస్ రాజమౌళి ఒకరు. ఆయన సినిమాలకు సంబంధించిన ప్రతి అప్డేట్ ను ప్రేక్షకుల్లో భారీ హైప్ వచ్చేలా ప్లాన్ చేస్తారు. బాహుబలి, RRR సినిమాల సమయంలో విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ఎలా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే దారిలో మరెందరో దర్శకులు ప్రయాణిస్తున్నారు. అయితే ఇటీవల బాలీవుడ్ మరో కొత్త ట్రెండ్ కు తెరతీసింది. ఇంతకుముందు టీజర్లు, ట్రైలర్లు 2 లేదా 3 నిమిషాల్లోపే ఉండేవి. కానీ ఇప్పుడు కొన్ని సినిమాల ట్రైలర్లు 4 నిమిషాలకు పైగా ఉండడం మొదలైంది. ప్రేక్షకులకు కథ గురించి మరింత క్లారిటీ ఇవ్వడం, సినిమా ప్రపంచంలోకి పూర్తిగా తీసుకెళ్లడం కోసం మేకర్స్ ఇలా పెద్ద నిడివి ఉన్న ట్రైలర్లను విడుదల చేస్తున్నారు. ఇప్పుడు ఇదే ట్రెండ్ ను టాలీవుడ్ లో మరింత భారీగా తీసుకురాబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమా. ఈ సినిమా గురించి ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. KGF, సలార్ వంటి భారీ యాక్షన్ సినిమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ ఇప్పుడు ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నాడంటే సహజంగానే హైప్ మరో స్థాయికి వెళ్ళింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త ఏంటంటే డ్రాగన్ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ ఏకంగా 4 నిమిషాల 35 సెకండ్లు ఉండబోతుందట. సాధారణంగా గ్లింప్స్ అంటే 30 సెకండ్లు లేదా 1 నిమిషం ఉంటుంది. అందులో హీరో ఎంట్రీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఒక పవర్ఫుల్ డైలాగ్ చూపించి ముగిస్తారు. కానీ డ్రాగన్ కోసం ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్న గ్లింప్స్ మాత్రం దాదాపు చిన్న ట్రైలర్ రేంజ్ లో ఉండబోతుందనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ వార్త బయటకు రావడానికి కారణం ఎడిటింగ్ రూమ్ నుండి లీక్ అయిన ఒక ఫోటో అని చెబుతున్నారు. ఆ ఫోటోలో గ్లింప్స్ రన్ టైం కనిపించడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. గ్లింప్స్ కే ఇంత నిడివి ఉంటే సినిమాలో ఏ రేంజ్ యాక్షన్ ఉంటుందో ఊహించుకోండి అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రశాంత్ నీల్ సినిమాలంటే మాస్ ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన పిచ్చి ఉంటుంది. ఆయన చూపించే డార్క్ థీమ్, హెవీ ఎలివేషన్స్, పవర్ఫుల్ హీరో ఇంట్రొడక్షన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా హీరో ఎంట్రీ సీన్స్ విషయంలో ప్రశాంత్ నీల్ స్టైల్ పూర్తిగా వేరే లెవెల్లో ఉంటుంది. KGF లో యష్ ను ఎలా చూపించారో, సలార్ లో ప్రభాస్ ను ఎలా ఎలివేట్ చేశారో చూసిన అభిమానులు ఇప్పుడు ఎన్టీఆర్ ను ఆయన ఎలా చూపిస్తారో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటనలో ఆయనకున్న శక్తి గురించి దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తూ ఉంటాయి. RRR తర్వాత ఎన్టీఆర్ కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా ఆయన ఎమోషన్ సీన్స్, యాక్షన్ సీన్స్ లో చూపించే ఇంటెన్సిటీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. అలాంటి నటుడిని ప్రశాంత్ నీల్ తన స్టైల్లో చూపిస్తే అది థియేటర్లలో ఏ స్థాయిలో హంగామా చేస్తుందో ఊహించుకోవచ్చు. ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం డ్రాగన్ గ్లింప్స్ లో ఎన్టీఆర్ ను ఒక పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ గా చూపించబోతున్నారట. ఇప్పటి వరకు ఆయన చేయని ఒక రఫ్ అండ్ రగ్గిడ్ లుక్ లో కనిపిస్తారని టాక్ నడుస్తుంది. భారీ యాక్షన్ సీక్వెన్స్లు, డార్క్ విజువల్స్, హై వోల్టేజ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ గ్లింప్స్ కు ప్రధాన ఆకర్షణలుగా ఉండబోతున్నాయని చెబుతున్నారు. అంతేకాదు, ఇది కేవలం హీరో ఇంట్రడక్షన్ గ్లింప్స్ మాత్రమే కాదట. సినిమా కథా నేపథ్యంపై కూడా కొన్ని కీలక హింట్స్ ఇవ్వబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే గ్లింప్స్ రన్ టైం ఇంత ఎక్కువగా ఉంచారట. ప్రేక్షకులు కేవలం హీరో లుక్ చూసి వెళ్లిపోకుండా సినిమా ప్రపంచంలోకి పూర్తిగా తీసుకెళ్లేలా ఈ గ్లింప్స్ ను డిజైన్ చేస్తున్నారనే టాక్ ఉంది.
ఈ నెల 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ భారీ గ్లింప్స్ విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ప్రతి ఏడాది ఎన్టీఆర్ బర్త్డే రోజు అభిమానులు కొత్త అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఈసారి మాత్రం అంచనాలు పూర్తిగా వేరే స్థాయిలో ఉన్నాయి. ఎందుకంటే ఇది కేవలం పోస్టర్ లేదా చిన్న వీడియో కాదు, దాదాపు మినీ ట్రైలర్ రేంజ్ లో ఉండే భారీ గ్లింప్స్. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎన్టీఆర్ అభిమానులు ఇప్పటికే కౌంట్ డౌన్ మొదలు పెట్టేశారు. మే 20న సోషల్ మీడియా బ్లాస్ట్ అవుతుంది అంటూ పోస్టులు పెడుతున్నారు. మరోవైపు ట్రేడ్ వర్గాలు కూడా ఈ గ్లింప్స్ పై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ప్రశాంత్ నీల్ సినిమాలకు మొదటి ప్రమోషనల్ కంటెంట్ నుండే భారీ బిజినెస్ మొదలవుతుంది. ఇప్పటికే డ్రాగన్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు తెచ్చుకుంది. ఇప్పుడు ఈ 4 నిమిషాల 35 సెకండ్ల గ్లింప్స్ నిజంగానే విడుదలైతే అది టాలీవుడ్ ప్రమోషన్స్ ట్రెండ్ ను మరో స్థాయికి తీసుకువెళ్లడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.